చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మీ జీవిత కాలం అంతా కూడా ప్రభువుని మహింపరచాలి. ఎందుకంటే కారణం, మన జీవితాన్ని ఆయన మనకు దారబోసాడు కనుక. చూడండి, ఎండిపోయిన భూమిలో ఎండిపోయిన మొక్క మనం. ఇక నీరు ఎప్పుడు కూడా మన మొక్కను కానీ మన వేర్లు కానీ తాకలేని పరిస్థితులు మనం ఉన్నాం. వర్షం రాదు, భూమిలో నీరు చాలా కిందకు ఉంది, వేర్లు అంత కిందకు లేవు. ఇక ఈ చెట్టు చచ్చిపోబోతుంది, అయిపోయింది. అలాంటి సమయంలో లేఖనం మాట్లాడుతున్నాయి, ఆ నీటిలోంచి ఒక చెయ్యి పైకి వచ్చి మనల్ని తడిపింది. మన వేర్లు కావాల్సిన నీటి నుంచి ఈరోజు జీవం కలిగిన వ్యక్తులు మనం చేసింది. అది కేవలం దేవుని కృప. ఈరోజు సజీవులుగా మనం ఉన్నామంటే ఆ దేవుడు మనకు అనుగ్రహించిన కృప. మీ ఎడల, మీ కుటుంబం ఎడల దేవుని ప్రేమ, దేవుని సమాధానం, దేవుని కృప విస్తరించును గాక. మీరు ఆగిపోకుండా ముందుకి ప్రయాణం చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన కృప బట్టి మరణ స్థితిలో ఉన్న మిమ్మల్ని లేపితే మిగతావన్నీ కూడా ఎందుకు చేయడం మీ జీవితంలో? మీ స్థితి అంతటి తన కృపలో మారిస్తే మిగతా మీ జీవితాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారు? ఈరోజు ఏ పరిస్థితి అయినా ఆగిపోవడానికి కారణమవుతుందేమో. మీరు ముందు కొనసాగడానికి అయితే మొత్తం కృప, ఆయన శిలువ మరణం మిమ్మల్ని ముందు కొనసాగించడానికి కారణమవుతుంది. బలహీనపరచబడద్దు, బలహీనలు అయిపోద్దు. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ బలహీనరాలు అయిపోయింది. ఆమె స్థితి ఎవరు కూడా వర్ణించలేనంత గొప్పది. ఆమె ఒకవైపు మాటలు వింటుంది ఆమె జీవితం పట్ల, ఒకవైపు ఆమె శరీరంలో ఎంతో బాధను అనిపిస్తుంది. వీటి మధ్య ఇరుక్కుపడిన ఒక జీవితం. కానీ ఆ జీవితం యేసయ్యని తాకినప్పుడు, యేసయ్యని కలిసినప్పుడు మారిపోయిందని మీకు తెలుసా? మనం ప్రతిదినం ఆయన కలిస్తే, మనం ప్రతిదినం ఆయనతో మాట్లాడితే, ప్రతిదినం ఆయనతో కూర్చుంటే ఎలా ఉండబోతుందో. ఈమెకు రక్తస్రావం ఉండడం వలన ఆమె కలిస్తే ఆమె జీవితం మారిపోతే, మనం ప్రతిదినం యేసయ్యని కలిస్తే ఎంత బాగుంటుందండి. మన జీవితం పూర్తిగా నేల కూలిపోయిన జీవితాన్ని ఎంత పైకి ఎత్తాడు ఆయన. 12 ఏళ్ళ నుంచి బాధపడుతున్న ఈమె జీవితంలో ఒక్కసారి అలా లేపాడు దేవుడు. నీ బ్రతుకును కూడా ఆయన లేపడానికి ఇష్టపడుతున్నాడు. నీ బ్రతుకులో కూడా నూతన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు సమస్య వెళ్ళిపోతూ ఆశ్చర్యపోయినట్లుగా, మీ కన్నులు తేరు చూచినట్లుగా దేవుడు వింతైన కార్యాలు చేయబోతున్నాడు. మన నెమ్మది కలిగి ఉండాలి. తన సొంత కుమారుడిని వెనుక తీయకుండా ఇస్తే మిగతావన్నీ ఇస్తాడా ఇవ్వడా అని ఆలోచన ఉండకూడదు. ఇస్తాడు 100%. తన సొంత కుమారుడిని వెనుక తీయకుండా ఇస్తే మిగతావన్నీ ఎందుకు ఇవ్వడు ఆయన? నాకు ఇవ్వడేమో, నాకు చేయడేమో ఆలోచన తన సొంత కుమారుడు చూసినప్పుడు పోతుంది. దేవుడు ఎంతో ప్రేమించుకున్న తన కుమారుడిని సైతం నీ కోసం వదులుకున్నాడు. చెప్తున్నాడు, ఈరోజు నువ్వు కంగారు పడక, దిగులు పడక, అలసిపోక, ఆగిపోక నువ్వు నూతనమైన కార్యాలు చూడబోతున్నావు. సమాధానం కలిగిన వ్యక్తిగా నువ్వు ముందుకెళ్ళావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సమస్యలు పోతాం, నీరసించిపోతాం, నిలకడగా ఉండాలి. ఒకవేళ ఓపిక నశించిపోయిందేమో, ఈ ఉదయం ప్రభువు నిన్ను ఆదరించునుగాక. కృపా సమాధానం నీ పట్ల విస్తరించునుగాక. మీరు ఎక్కడైతే ఏ చోటైతే, మీ జాబ్ చేసిన చోట అవ్వచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీరు స్కూల్స్లో, కాలేజీలో కావచ్చు, ఏ చోటైనా మీరు తగ్గించబడ్డారేమో, మనుషులు మిమ్మల్ని తక్కువ చూసారేమో, అదే చోట ప్రభు మిమ్మల్ని హెచ్చించుచున్నాడు. ఏ చోటైతే, ఏ విషయాలైతే 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఆమె జీవితంలో కృంగిపోయిందో, అదే చోట గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె అదే చోట స్వస్థపరచబడింది. ప్రభు ఎవరినైనా స్వస్థపరచగలడని మాట్లాడుకుంటున్నాం. నిజమే. ఈరోజు అట్టి కృప, ఆదరణ, ధైర్యం మీ కుటుంబాలకు కలుగును గాక. ఓపికతో ప్రభుని కలిసేయాలి. మనం ప్రభుతో నడవాలి, ఆయనతో మన జీవితాన్ని కొనసాగించాలి. అంత ఆయన మార్చుకుంటాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్న దేవుని సేవకునిగా, మీ పైన మెండైన ఆశీర్వాదాలు పలకడానికి ఇష్టపడుతున్న దేవుని సేవకునిగా, మీరు ప్రభుతో మరింత ఎక్కువగా నడవాలని కోరుతున్న సేవకునిగా మీ గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను.
మీ కుటుంబంలో ప్రతి రోగులు కూడా, ప్రతి రోగం కలిగిన వ్యక్తి, అలసిపోయిన వ్యక్తి స్వస్థపరచబడాలని కోరుతూ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. కలుసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. అలసిపోయిన కుటుంబాలు, కృంగిపోతున్న కుటుంబాలు, ముందుకు అడుగులు వేయలేకపోతున్న కుటుంబాలు, నీరసించిపోయిన కుటుంబాలు ఈ ఉదయమున స్వస్థపరచబడును గాక, నెమ్మది పొందును గాక, నిరీక్షణ కలిగి ముందుకు అడుగులు వేయును గాక. అయ్యా, ఈ లేఖలను మాట్లాడుతున్నట్లుగా 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఎలా అయితే ధైర్యం తెచ్చుకొని నేను కలిసిందో, అలా ప్రతిదినం మేము కలిసి నీలో సంపూర్ణ నెమ్మది పొందుకున్నట్లుగా సాయం చేయండి. పరిస్థితి అంతా మమ్మల్ని కదిపేసినప్పటికీ మేము కదిలిపోక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉన్నట్లుగా సాయం చేయండి. అటు కృప మాకు ఇచ్చి నడిపించబడుతుంది. యేసు అతి పరిశుద్ధ నామమున నీ బిడ్డలను ఈ ఉదయం నేను దీవించుచున్నాను సేవకునిగా. వారు చేసే ప్రతి పనులు వారికి సక్సెస్ కలుగునుగాక, వారు మాట్లాడే ప్రతి మాట స్థిరపరచబడునుగాక, వారు కలిసే ప్రతి రిలేషన్షిప్లో కూడా నీ కృప చూపించబడునుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమె నెమ్మది కలిగి ఉండండి. ప్రభు ఆశ్చర్యమైన కార్యం మీ పట్ల జరిగించిపోతున్న మీరు వింతైన కార్యములు చూచుదురుగాక. సంతోషంతో మీ జాబ్స్కి వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళండి, స్కూల్స్కి వెళ్ళండి, మీ జీవిత పనులు చేసుకుంటూ వెళ్ళండి. ప్రభు మీద ఆధారపడితే సంతోషం వెళ్ళండి. God bless you. See you tomorrow. ఏ స్థితిలో నైనా నిన్ను ప్రేమించే వానిగా, ఏ స్థితిలో నైనా నీకు మొరపెట్టే వానిగా చేయుము నా దేవా, చేయుము నా దేవా. అది మరణమైనను జీవమైనను శ్రమైనను, అది బాధ అయినను వేదనైనను కరువైనను, దేవుని ప్రియ సంగమా, నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. ఏ స్థితిలోనైనా విడువని దేవుడు నీ దేవుడు. నా తల్లి నన్ను మరచిపోయినా